వేల కోట్ల బిట్ కాయిన్స్, 1,00,000 టన్నుల చెత్త, ఆసక్తికరంగా ఓ టెక్కీ కథ. వివరాలేటో చూద్దాం. యూకేలోని న్యూపోర్ట్ కు చెందిన హోవెల్స్ అనే వ్యక్తి వద్ద సుమారు 8,000 బిట్ కాయిన్స్ నిల్వ ఉన్న హార్డ్ డ్రైవ్ ఉండగా ఈ బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం మార్కెట్ లో సుమారు 6,500 కోట్ల రూపాయలు అని అంటున్నారు. అయితే అంత విలువైన హార్డ్ డ్రైవ్ ను అతడి గర్ల్ ఫ్రెండ్ డస్ట్ బిన్ లో పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత ఏడాది నవంబర్ లో జరిగింది. హౌస్ క్లీనింగ్ చేసిన సమయంలో ఆ హార్డ్ డ్రైవ్ ను ఆమె బయట పారేసింది. దీంతో దాని డస్ట్ బిన్ బ్యాగ్ లో పోగు చేసి సమీపంలోని డంప్ లో పారవేశారంట. ఈ సమయంలో హోవెల్స్ ఈ డంప్ లో ఉన్న తన హార్డ్ డ్రైవ్ ను వెతకడానికి సహకరిస్తే 10% డబ్బును స్థానిక అభివృద్ధికి విరాళంగా ఇస్తానని కూడా చెప్పిన పరిస్థితి. అయితే సుమారు 1,00,000 టన్నుల చెత్త కుప్పలో ఆ హార్డ్ డ్రైవ్ ను వెతకడం ఆల్మోస్ట్ అసాధ్యమనేది అధికారులు అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ వెతకడం వల్ల దగ్గరలోని ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అతడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు. అవును, చెత్త కుప్పలో ఉన్న హార్డ్ డ్రైవ్ ను వెతకడానికి అటు అధికారులు అనుమతి ఇవ్వక ఇటు కోర్టు కూడా తిరస్కరించడంతో ఆ సైట్ మొత్తం కొనాలనే ఆలోచనకు వచ్చాడంట హోవెల్స్. న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ నుంచి దాన్ని యథాతథంగా కొనడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నాడు. దీనిపై తన పార్ట్నర్స్ తో కూడా చర్చించాడట. ఓ పక్క బిట్ కాయిన్ రేటు రోజు రోజుకి పెరుగుతున్న వేళ అన్ని వేల కోట్ల విలువైన బిట్ కాయిన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ కోసం సుమారు 1,00,000 టన్నుల చెత్తను కొనడానికి సిద్ధపడుతున్నాడు ఈ టెక్కీ. మరి అతడి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి. కాగా మొదటి నుంచి డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీపై అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఇందులో భాగంగా ఓ దశలో దాని విలువ సుమారు $1,00,000 చేరుకోగా ప్రస్తుతం $96,000 పైనే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.